నీ లైఫ్లో నీ సక్సెస్ రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంట? నిన్ను ఎంతమంది గుర్తిస్తారు, నువ్వు ఎంతమందిని గుర్తుపడతావు, పాజిటివ్ వేలో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఏమి తెలుసు, ఎంత తెలుసు అన్నది కాదంట, నీకు ఎవరు తెలుసు అన్నది నీ సక్సెస్ ని, నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుంది. నెట్వర్కింగ్ ఈజ్ పవర్. నెట్వర్క్ పెంచుకోకపోతే నువ్వు ఎక్కడికి ఉండవు, మళ్ళీ అదే ఊరికి వెళ్ళిపోవాలి. ఏ ఊరు నుంచి నువ్వు వచ్చావు? నెట్వర్కింగ్ ఈజ్ పవర్. ఏంటి సార్ నెట్వర్కింగ్? చూడండి, ఇట్ ఈస్ నాట్ వాట్ యు నో, ఇట్ ఈస్ హూ యు నో దట్ డిటర్మైన్స్ యువర్ సక్సెస్. నీకు ఏమి తెలుసు, ఎంత తెలుసు అన్నది కాదంట, నీకు ఎవరు తెలుసు అన్నది నీ సక్సెస్ ని, నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుంది. నువ్వు తెలుసుకో, నాలెడ్జ్ పెంచుకో, వెరీ గుడ్. కానీ అంతకన్నా మించిందేంటో తెలుసా? నీ నాలెడ్జ్ కన్నా మించింది నీకెంత నాలెడ్జ్ ఉన్నది కాదు, నీకు ఎంతమంది తెలుసు, నీ పరిచయాలు ఎన్ని ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. నీ లైఫ్లో నీ సక్సెస్ రేట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ యు నో అండ్ హూ నో యూ ఇన్ పాజిటివ్ వే. నీ లైఫ్లో నీ సక్సెస్ రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంట? నిన్ను ఎంతమంది గుర్తిస్తారు, నువ్వు ఎంతమందిని గుర్తుపడతావు, పాజిటివ్ వేలో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ పరిచయాలు పెరుగుతుంటే నీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. నీ పరిచయాలు పెరగకపోతే నీ సక్సెస్ రేట్ పెరగదు. నెట్వర్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెట్వర్క్ గురించి స్టడీ చేసే తెలిసే విషయాలు ఏంటంటే, న్యూ జాబ్స్ ఏవైతే వస్తాయో, కొత్త కొత్త జాబ్స్ ఏవైతే వస్తాయో, కొత్త కొత్త హైరింగ్స్ ఏవైతే కంపెనీ చేస్తుందో, దాంట్లో 85% జాబ్ హైరింగ్స్ ఎలా అవుతాయో తెలుసా? ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ఎవరో పరిచయం ఉంటారు, ఆ వ్యక్తికి ఇంకెవరో పరిచయం ఉంటారు, వాడు ఇంకెవరికో పరిచయము, వాడు రిఫర్ చేయడం వల్ల వీడికి జాబ్ వస్తుంది. రిఫరెన్స్, రికమెండేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైతే నా MSW కంప్లీట్ చేశానో, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానో, నేను ఒక జాబ్ జాయిన్ అయ్యాను. ఒక సైకాట్రిక్ కౌన్సిలర్గా, సైకాట్రిక్ సెటప్లో సైకాలజీ కౌన్సిలర్గా జాయిన్ అయ్యాను. అక్కడ కొన్ని రీజన్స్ వల్ల 4 monthsకే నా జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత అప్పటికే నేను మ్యారీడ్, యాజ్ ఎ స్టూడెంట్గానే మ్యారేజ్ చేసుకోండి, PG చేసేటప్పుడే. అయితే నా జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత హైదరాబాద్లో ఉండేవాడిని. ఎలా ఉండాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఖర్చులకు డబ్బులు లేవు. ఉన్న సామాన్లన్నీ సర్దుకొని ఫ్యామిలీతో పాటు ఊరికి వెళ్ళిపోయాను. నేను విలేజ్కి వెళ్ళిపోయాను, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ జాబ్ ఎక్కడ పట్టాలి, జాబ్ ఎక్కడ వెతకాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. అరే షఫీ, ఎలా ఉన్నావురా? అరే బాగానే ఉన్నానురా. ఎక్కడున్నావురా? ఊళ్ళో ఉన్నానురా. ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లేదురా. ఏమైందిరా? జాబ్ లేదురా, పోయిందిరా. అరే జాబ్ లేదా? జాబ్ లేదా? అరే ఫలానా కంపెనీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయి, వెంటనే నేను అప్లై చేయి, దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇది అని చెప్పేసి నాకు రిఫరెన్స్ వచ్చింది. ఎప్పుడైతే రిఫరెన్స్ వచ్చిందో నేను వెంటనే అదే రోజు సేమ్ డే అప్లై చేశాను. విత్ ఇన్ 1 monthలో నాకు ఆ ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ వచ్చింది. ఏ జాబ్ అయితే పోయిందో దానికన్నా 5 times హైక్ సాలరీ, 5 times హైకింగ్ సాలరీ. ఎవరి ద్వారా వచ్చింది? రిఫరెన్స్, నెట్వర్క్, పరిచయం ద్వారా వస్తుంది. రికమెండేషన్ అవసరం లేదు, రిఫరెన్స్ కావాలి. మరి నా పరిచయాలు ఏంటి నేను చూసుకోవాలి, నీ పరిచయాలు ఏంటి నువ్వు చూసుకోవాలి. అసలు విషయం ఏంటంటే 5 to 8 years అహెడ్ అవ్వగలుగుతారు. నీ ఇన్కంలో అయినా, నీ పొజిషన్లో అయినా నీకు పాజిటివ్ పరిచయాలు నువ్వు బిల్డ్ చేసుకుంటే. ఒక మనిషి యొక్క ఇన్కమ్ అయినా, ఒక మనిషి యొక్క పొజిషన్ అయినా, అతనికి రైట్ టైంలో రైట్ పరిచయాలు, మంచి రిలేషన్స్లో ఉంటే అయ్యే అవకాశం ఉంది. సామాన్యం కన్నా 5 to 8 years గ్రోత్ అవుతుంది, హైక్ అవుతుంది, అహెడ్ వెళ్ళొచ్చు మనం పరిచయాలు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పరిచయాలు ఎక్కడ నుంచి వస్తాయి, నెట్వర్కింగ్ ఎక్కడ చేయాలి, కొత్త కొత్త వాళ్ళు ఎలా దొరుకుతారు, అసలు ఎవరి ద్వారా అయితే మనకి హైక్ రాబోతుందో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎలా కలవాలి, దట్ ఇస్ ద పాయింట్. ఎస్ ఆర్ నో? అవునా కాదా? మన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వ్యక్తి ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు, సమాజంలోనే ఉన్నాడు, ఇదే సొసైటీలో ఉన్నాడు. అతను నువ్వు వెళ్ళగలగాలి, అక్కడికి నీ నెట్వర్కింగ్ వెళ్ళగలగాలి. దానికోసం ఏం చేయాలి? యు ఫిష్ వేర్ ద ఫిష్ ఆర్. నువ్వు నెట్వర్కింగ్ అక్కడ చేయి ఎక్కడైతే నీ ఫీల్డ్ రిలేటెడ్, నీ కెరియర్ రిలేటెడ్, నీ మైండ్ సెట్ రిలేటెడ్గా ఉంటారో. సార్ అనొచ్చు, సార్ మరి అది ఎలా అవుతుంది సార్? స్టేట్ లెవెల్ కానివ్వండి,
నేషనల్ లెవెల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి, ప్రతి ఫీల్డ్కి సంబంధించిన సెమినార్స్ జరుగుతూనే ఉంటాయి. జరగవా? ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ మన ప్రపంచంలో ఉన్నాం. మన ప్రపంచాన్ని దాటి బయటికి రావాలి. మన ఫీల్డ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఉంటుంది, మన ఫీల్డ్కి సంబంధించిన కంపెనీ ఉంటుంది, మన ఫీల్డ్కి సంబంధించిన అసోసియేషన్ ఉంటుంది. గో అండ్ ఫైండ్ ద నెట్వర్క్. అక్కడికి వెళ్తే నీ ఫీల్డ్ రిలేటెడ్ నీకు ఖచ్చితంగా పరిచయాలు దొరుకుతారు. నెట్వర్కింగ్ ఎలా చేయాలి? సింప్లీ అటెండ్ సెమినార్స్. యువర్ ఫీల్డ్ రిలేటెడ్ సెమినార్స్ అటెండ్ అవ్వు. నీ క్లాస్లో ఎవడో అటెండ్ అవడు, వాళ్ళని చూడబాకు. నువ్వేం చేయాలో నువ్వు చూడు, వాళ్ళని చూడబాకు. అటెండ్ ఫీల్డ్ రిలేటెడ్ సెమినార్స్. జాయిన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్. ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆ ఆర్గనైజేషన్ ద్వారా ర్యాప్ బిల్డ్ చేయి. నీ ఫీల్డ్ రిలేటెడ్ ఏంటి చూసుకో, అక్కడి నుంచి నీకు నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కనెక్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. నీ ఫీల్డ్ రిలేటెడ్గా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని కనెక్ట్ చేయడం మొదలుపెట్టు. నీ ఫీల్డ్ రిలేటెడ్ ఈవెంట్స్కి వాలంటరీ చేయి. వాలంటరీ చేస్తూ రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఆ రిలేషన్ రేపు నీకు నెట్వర్క్గా మారుతుంది. నెట్వర్కింగ్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద నెట్వర్కింగ్ ఫార్ములా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్యాదరింగ్కి వచ్చాము, సెమినార్కి వచ్చాము, వెళ్తే చాలా మంది నెట్వర్కింగ్ ఎలా చేస్తారు? నేను అక్కడికి వెళ్తున్నాను కదా, ఒక 100 విజిటింగ్ కార్డులు తీసుకెళ్ళాలి, ఒక 100 బ్రోచర్లు తీసుకెళ్ళి ప్రతి ఒక్కడికి నా విజిటింగ్ కార్డు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా నా బ్రోచర్ ప్రజెంటేషన్ చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తికి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. దట్ ఈస్ ద నెట్వర్కింగ్. ఎస్ ఆర్ నో? నో. అదే అందరు తప్పు చేస్తారు. ఆ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తాడు వాడు, నీ మనీ వేస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ నెట్వర్కింగ్. గో అండ్ గెట్ అవర్ మైండ్ సెట్ ఉండకూడదు. నెట్వర్కింగ్ అంటే నీ గురించి చెప్పడం కాదు సార్, వాళ్ళ గురించి అడుగు. సార్ మీరెవరు, ఏం చేస్తారు, మీ ప్రొడక్ట్ ఏంటి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగు. ఎప్పుడైతే నువ్వు అతని గురించి ఎంత ఆలోచించావో, అతను నువ్వు చెప్పకుండానే నువ్వెవరు అని అతను అడుగుతాడు. నెట్వర్క్ పెంచుకోపోతే నువ్వు ఎక్కడికి ఉండవు, మళ్ళీ అదే ఊరికి వెళ్ళిపోవాలి, ఏ ఊరు నుంచి అది నువ్వు వచ్చావు. మీకు మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే, ఈ 2 ప్రశ్నలకి ఒకే సమాధానం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకున్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. రండి, కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం.